మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద అభిమానించే ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఐఎమ్ సీనియర్ కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్. మనము ఈరోజు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతము అంటే ఏంది అని తెలుసుకుందాం. మెయిన్గా ఏంటంటే ఈ కీళ్ళవాతం అనేది క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ దట్ కెన్ ఎఫెక్ట్ మోర్ జాయింట్స్, ఎక్కువ జాయింట్స్కి అటాక్ అవుతుంది. అయితే ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది ఏమి అంటే కనుక మనకి ఎక్సెస్ వెయిట్, బాడీ వెయిట్ ఉన్న వాళ్ళు, ఒబేసిటీ వాళ్ళల్లో వస్తుంది. మెయిన్గా ఏంటంటే మనకి ఈ జాయింట్స్ దగ్గర ఏదైతే టిష్యూ లైనింగ్ ఉంటుందో దాని మీద ఎఫెక్ట్ అవుతుంది. అట్లే మెయిన్గా మిడిల్ ఏజ్లో వస్తూ ఉంటుంది. ఏజ్ రిలేటెడ్కి వచ్చేసరికి మనకు 30 to 60 ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. అయితే సివియర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళల్లో ఫిజికల్ డిజబిలిటీస్ కూడా అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే ఈ ఫ్రాక్చర్స్ అందుకు అవుతూ ఉంటాయి. అట్లే మనకు ఇదేంటంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో పెయిన్ఫుల్ స్వెల్లింగ్ ఉంటుంది. మనకు వాపులతో పాటు ఫుల్ జ్వరం రావడం, కొద్దిగా క్లైమేట్ చేంజ్ అయితే ఫుల్ ఫీవర్ రావడం ఇలా ఉంటుంది. మనకు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే టెండర్, అంటే మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే పెయిన్ ఉంటుందో టచ్ చేస్తే పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మనకు అక్కడ హీట్గా ఉంటుంది. సోలర్ అంటే వాపు కూడా ఉంటుంది. అట్లే స్టిఫ్నెస్ అంటే బిగించుకపోవడం. ప్లస్ ఇవి మెయిన్గా ఈ స్టిఫ్నెస్ కానివ్వండి, పెయిన్ కానివ్వండి జాయింట్స్లలో మెయిన్గా మార్నింగ్ టైంలో ఎక్కువగా ఉంటుంది. అంటే ఉదయం పూట ఎక్కువగా ఉంటాయి. వీటిలో వీళ్ళకి ఫ్యాటిగ్యూ, ఫీవర్, ఆకలి లేకపోవడం, జ్వరం వస్తూ ఉండడం తరచుగా ఉంటుంది. అర్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో అంటే మొట్టమొదట ఫస్ట్ వచ్చినప్పుడు మనకు మెయిన్గా స్మాల్ జాయింట్స్లలో వస్తుంది. ఏదైతే ఫింగర్స్ కానివ్వండి, టోస్ కానివ్వండి అక్కడ వస్తుంది. ఎప్పుడైతే మనకి ఈ సివియర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక్కోసారి మనకు ఆస్టియోపోరోసిస్కు దారి చేస్తుంది. ఈ బోన్స్ వీక్ అవుతాయి, ఈజీగా ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మెయిన్గా ఇది ఎక్కువగా మిడిల్ ఏజ్లలో వస్తుంటుంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎవరికైతే ఉంటుందో అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఈ ఎఫెక్ట్ అయినప్పుడు మనకు జస్ట్ కొంచెం క్లైమేట్ చేంజ్ అయినా, జస్ట్ మూమెంట్ చేసినా కూడా పెయిన్ ఎక్కువగా ఉంటుంది. విత్ ఫీవర్ వస్తూ ఉంటుంది తరచుగా. దీనికి డాక్టర్ల అడ్వైజ్ అల్లోపతిక్లో అయితే మనకు ఏంటంటే పెయిన్ కిల్లర్స్తో పాటు స్టెరాయిడ్స్ ఇస్తారు. ఇవి చాలా ప్రమాదకరం, సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఇది ఎందుకంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఎక్కువసేపు నిలబడరాదు, మెట్లెక్క రాదు. వెస్టర్న్ టాయిలెట్ యూజ్ చేస్తే చాలా మంచిది. మెయిన్గా క్రింద కూర్చోకూడదు. ఏదైతే మనకు హెల్తీ ఫుడ్ అంటే విటమిన్ డి, కాల్షియం, జింక్ ఇటువంటి కలిగినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది. దీనికి మెయిన్గా మనం తెలుసుకోవాలి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా లేదా అని అంటే మనం ఆర్ఏ టెస్ట్ చేస్తే సరిపోతుంది. దాంట్లో పాజిటివ్ ఉంటే ఉన్నట్లు. మనకు వీటికి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి హోమియోపతిక్లో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అయితే కొంచెం దీర్ఘకాలికంగా అంటే 1 year పాటు మనం రెగ్యులర్గా మెడిసిన్ తీసుకోగలిగితే వితిన్ షార్ట్ పీరియడ్లో మనం ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ను తగ్గించవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్స్ వచ్చేసరికి మన దగ్గర బ్రయోనియా, ఆర్నికా, లేడంపాల్, రస్టాక్స్, ఇఫోటోరియం ఫర్పరేటం, ఆర్నికా అట్లా చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. వారి యొక్క మెంటల్ సిమ్టమ్స్ని బట్టి, కాన్స్టిట్యూషన్ను బట్టి, వారి యొక్క హ్యాబిట్స్ని బట్టి కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలిగితే వితిన్ షార్ట్ పీరియడ్లో ఈ యొక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్ మనం తగ్గించుకోవచ్చు. నమస్తే.